నమస్కారం న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులకు కలిసికట్టుగా మద్దతు తెలపాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అమరావతి వేదికగా మహిళా బిల్లును ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే అక్కడే మద్దతు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం జరిగింది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులకు కలిసికట్టుగా మద్దతు తెలపాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అమరావతి వేదికగా మహిళా బిల్లును ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైసీపీ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని కూటమి నేతలు నిర్ణయించారు. ప్రజాప్రతినిధులతో పాటు మహిళా ప్రముఖుల్ని ఈ వేడుకకు ఆహ్వానించాలని నేతలు నిర్ణయించారు. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన వెంటనే అక్కడే మద్దతు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పరిణామాలపై కూటమి నేతల మధ్య దాదాపు 2.5 గంటలకు పైగా కీలక చర్చలు సాగాయి. పార్లమెంటు ముందుకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వివిధ పార్టీలు లేవనెత్తిన సందేహాలపైన చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 50% సీట్ల పెంపు లేదని కొన్ని పార్టీలు చేస్తున్న వాదనలపైన కేంద్ర పెద్దల నుంచి స్పష్టత తీసుకున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి సహా మరికొందరితో మాట్లాడి బిల్లుపై వివరణ అడిగారు. జనాభాతో సంబంధం లేకుండా దక్షిణాదికి రాజకీయంగా నష్టం లేకుండానే బిల్లు రూపొందిందని కేంద్ర పెద్దల నుంచి స్పష్టత తీసుకున్నారు. ప్రోరేటా ప్రకారమే సీట్ల సంఖ్య పెరుగుతుందని సీఎం చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వారిచ్చిన వివరణపై సీఎం చంద్రబాబు సహా పవన్, మాధవ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. 50% నియోజకవర్గాల సీట్ల పెంపుపై దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదని, దీనిని రాజకీయంగా కలిసికట్టుగా స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కొన్ని పార్టీలు దీనిపై చేసేది అనవసరపు దుష్ప్రచారమని నిర్ధారించారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కష్టపడి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని, మరియు వారిని ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదని పేర్కొంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ కలిసికట్టుగా ప్రత్యర్థులపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రత్యర్థుల వేధింపులకు భయపడకుండా పోరాడిన కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని, వారి త్యాగాల వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేస్తామని, పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ వెల్లడించారు. మై టీడీపీ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త పనితీరును ట్రాక్ చేస్తున్నామని, పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం తమ కుటుంబానికి మరియు పార్టీకి ఎంతో కలిసి వచ్చిన ప్రాంతమని, ఇక్కడ పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో ఇప్పటికే 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో చంద్రగిరిని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం, పుంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజులా గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా
చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు మీకు మేము అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు నాకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కూడా కంపల్సరిగా కార్యకర్తల సమావేశం పెట్టుకుని ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం కావడంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పార్టీ పట్ల లోకేష్కు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ మరియు కార్యకర్తల పట్ల ఆయనకు ఉన్న అంకిత భావమే ఈ ఉన్నత పదవికి కారణమని ఆమె కొనియాడారు. కార్యకర్త కష్టంలో అండగా నిలిచే వ్యక్తికి తగిన గుర్తింపు ఇదని పార్టీ కమిటీల్లో యువతకు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం కొత్త శకానికి నాంది పలికిందని ఆమె పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఈరోజు నా సోదరుడు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నియమితులవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ పట్ల నిబద్ధత, ఒక క్రమశిక్షణ, ఎస్పెషల్లీ పార్టీ కార్యకర్త పట్ల అతనికి ఉన్న అంకిత భావం. ముఖ్యంగా పార్టీ కార్యకర్త ముఖ్యం, పార్టీ కార్యకర్త తర్వాతే నాయకుడు అని చెప్పి ప్రతిసారి మాకు చెప్పడమే కాకుండా పార్టీ కార్యాలయం మనకి సొంతింటితో సమానం. ఏదైనా మన సొంతిల్లు అన్నది మనం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మనం మనుగడ ముందుకెళ్తామన్న ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చి కార్యకర్తలందరికీ ఒక భరోసాగా ముందుకు నడిపించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కాదు, ఈరోజు ఓపెన్ అయిన ఈ పార్టీకి సంబంధించిన ఈ జాతీయ కమిటీ, అదేవిధంగా రాష్ట్ర కమిటీల్లోని కూడా ఈరోజు యువతకి ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కాకుండా ఈరోజు ఒక న్యూ ఎపిసోడ్కి ఈరోజు మనం తెరలేపినట్టే. అంటే ఒక మండల పార్టీ అధ్యక్షుడు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జెస్ని కూడా పాలిట్ బ్యూరో స్థాయికి తీసుకురాగలం అని ఆయన ఎప్పుడు కూడా చెప్పేదాన్ని ఈరోజు ఆచరణ రూపంలో తీసుకొచ్చే పరిస్థితి. సో ఇవన్నీ వెలిసి ఈరోజు పార్టీ కూడా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు అద్భుతంగా రాణిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అది కంపల్సరీగా జరుగుతుంది. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ, అట్ ద సేమ్ టైం ఇంత మంచి అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి, అంత అవకాశం ఇచ్చిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడిలో రామాలయం నిర్మించేందుకు ₹1 కోటి సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆలయం, మసీదు, చర్చి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని, పర్మిషన్ లేకుండా రామాలయం కడుతున్నట్లు పిటిషన్ ద్వారా వారు కోర్టుకు చెప్పారన్నారు. అనుమతి లేని చర్చిలపైన చర్యలు ఉండాలని తాను చెబుతున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో రామాలయం నిర్మించేందుకు ₹1 కోటి సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. నగదు మొత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఆకివీడిలో రామాలయం ఉందని ముందుగా తనకు సాక్షి మీడియా ద్వారానే తెలిసిందని, రాముడి కోసం వెళ్తే తనపై దాడి చేయించారని డిప్యూటీ స్పీకర్ ఆరోపించారు. అనుమతి లేకుండా రామాలయం కడుతున్నామని న్యాయవాది జడ శ్రావణ్ సహా మరో 2 హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగిందన్నారు. ఆలయం, మసీదు, చర్చి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరని, పర్మిషన్ లేకుండా రామాలయం కడుతున్నట్లు పిటిషన్ ద్వారా వారు కోర్టుకు చెప్పారని చెప్పారు. అనుమతి లేని చర్చిలపైన చర్యలు ఉండాలని తాను చెబుతున్నట్లు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అయితే పిటిషన్లు వేసిన వారు నిర్వహిస్తున్న చర్చిలకు ఎటువంటి అనుమతి లేదని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా రామాలయం నిర్మాణం జరగదని కోర్టుకు తాను విన్నవించినట్లు చెప్పుకొచ్చారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన రామాలయం పునర్నిర్మాణానికి అనుమతి ఉండాలని జడా శ్రావణ్ కోర్టులో చెప్పారని అన్నారు. అదే రూలు ప్రకారం కల్వరి సతీష్ ప్రార్థనా మందిరానికి అనుమతి ఉండాలి కదా అని ప్రశ్నించారు. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ 2:15 ఆ లంచ్ మోషన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే
గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ చర్చ్ కానీ మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనలో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీళ్ళలో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు, చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడు ఆర్గ్యుమెంట్స్కి, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణ పురోగతి మరియు లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర సమీక్ష చేపట్టారు. పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామాగ్రి సరఫరా మరియు పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించి గృహాల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ శాఖపై ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక సమీక్ష చేపట్టారు. జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించిన ఆయన పనుల్లో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శక నిబంధనలతో జరగాలని, ఎక్కడా అవకతవకలకు తావుండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా నిర్మాణ సామాగ్రి సరఫరాలో ఎదురవుతున్న ఆటంకాలు, భూసేకరణలో ఉన్న చిక్కుముడులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని, పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పేదలకు అన్యాయం జరగకూడదని, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ప్రకటించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవసరమైన సాంకేతిక సాయం అందించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏమైతే మనకు ఇవి హౌసింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మనకు ఆఫ్టర్ కంటైన్మెంట్ మనం ఏమైతే నాన్ స్టాండర్డ్ హౌసెస్ ఉన్నాయో అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటైన్మెంట్ తర్వాత కూడా PMAY 1.0లో మంత్రి నారా లోకేష్ నిన్న తిరుపతి జిల్లాలో పర్యటించారు. గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన NTR క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్, మిథాలీ సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. అంతకుముందు కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, సూళ్లూరుపేటలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, రేణిగుంట మండలంలో పాఠశాలలో క్రీడా సముదాయాల నిర్మాణాలకు లోకేష్ శంకుస్థాపన చేశారు. అండ్ మనందరం ఇప్పుడు రాయలసీమలో ఉన్నాం. సో రాయలసీమను ఒక హబ్గా తయారు చేయాలి. స్పోర్టింగ్ కల్చర్ ఉంది, వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, కానీ లార్జర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. అండ్ గ్రాస్ రూట్ నుంచి మన స్పోర్టింగ్ కల్చర్ అనేది తీసుకురావాలి, ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం. సో గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ మీ యాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్. యూ హ్యావ్ మేడ్ ఇండియా ప్రౌడ్, యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. ఐ థింక్ లాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ. సో I just wanted to hear your thoughts on how do we create that kind of a movement. Because when my introduction to cricket was from the women's cricket team
So, first time I met Mithali, we had a lot of conversation. Then we met the Indian team. They gave us a lot of ideas, which we acted on, and there are a few which I think we should act on still. But honestly, the passion with which I'm here is to create a grassroots movement. Pratyanga, when Shri spoke to me, and that was the first session we did, and Shri was talking about Shri Charni, and she was talking about the pain and suffering she went through. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలే, నాన్నగారిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసి స్పోర్ట్స్లోకి వచ్చింది. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ వెంట్ త్రూ ఇట్, అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ స్టోరీ, అండ్ యూ హ్యావ్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అండ్ అందుకే మీరు ఈరోజు వచ్చి ఈ స్థాయిలో మీరు ఉన్నారు. మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ భవన్లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. యువగళం పాదయాత్రతో పార్టీని అధికారంలోకి తెచ్చిన లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ల వరకు పార్టీకి తిరుగులేదని, ఆయన నియామకం పట్ల సీఎం చంద్రబాబుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో పార్టీకి మొదటి నుండి విధేయులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు పొలిట్ బ్యూరో సభ్యత్వం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో కలిసి ఎంపీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ లోకేష్కు ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. యువగలం పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. లోకేష్ నాయకత్వంలో మరో 30 ఏళ్ల వరకు పార్టీకి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అలాగే శ్రీరామ్ తాతయ్య కుటుంబం మొదటి నుండి పార్టీకి విధేయులుగా ఉందని, ఆయనకు పొలిట్ బ్యూరో సభ్యత్వం దక్కడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మా యువ నాయకుడు, యువగళం రథసారథి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత కష్టపడ్డ వ్యక్తి నారా లోకేష్ గారికి, నాకు అత్యంత ఇష్టమైన రాజకీయ నాయకుడైన నారా లోకేష్ గారికి ఈ పదవి దక్కటం తెలుగుదేశం శ్రేణులందరం కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ ఏదో వారసుడుగా కాకుండా రాష్ట్రం అంతా తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకుంటమే కాకుండా అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం సమస్యల మీద స్పందించడమే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించే వరకు నిద్రపోని వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది. ముందు ఎవరు వచ్చినా కూడా, ఏ కార్యకర్త వచ్చినా కూడా ఆప్యాయంగా అన్నా ఎలా ఉన్నావు అని పలకరించి, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు కింద ఉండకుండా తానేంటో నిరూపించుకుని ఇవాళ ఆ పదవిలోకి వచ్చి రేపు రాబోయే 40 సంవత్సరాలకి వరకు కూడా తెలుగుదేశాన్ని డోకా లేని విధంగా రాబోయే ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరం కూడా ఇవాళ ఇది ఒక చాలా శుభ సందర్భం మా అందరికీ. ఈరోజు తెలుగుదేశం జాతీయ కార్యవర్గం వేయడం, ముఖ్యంగా నారా లోకేష్ గారికి మళ్ళీ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే యువ నాయకుడు, ఒకవైపు నందమూరి తారక రామారావు మనవడు, ఈనాడు ముఖ్యమంత్రి కుమారుడు, నందమూరి బాలయ్య బాలుడు, ప్రజల యొక్క అవగాహన తెలుసుకుంటూ ఏ విధంగా మమేక్యం అవ్వాలని చెప్పి ఏమాత్రం నిగర్విగా అందరూ కూడా ఆప్యాయంగా పలకరించేటువంటి నాయకుడిని అధ్యక్షుడిగా చేయడం చాలా సంతోషం. తప్పకుండా వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ముందుకు పోతూ తెలుగుదేశం పార్టీ మంచి వారసుడిగా అందరూ కూడా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మా ఎంపీ గారి ఆశీస్సుల మేరకు ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యుడు వేయడం కూడా ప్రత్యేకంగా పార్టీ వర్గాలందరూ కూడా. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్కు రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు అమరావతిలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ పార్టీకి కొత్త ఊపిరి పోసి యువతలో గొప్ప ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. లోకేష్ కృషితోనే టీడీపీ తొలిసారిగా 1,00,00,000 మంది సభ్యత్వ నమోదును సాధించిందని,
ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్న సంస్కరణలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మనవడిగానో చంద్రబాబు తనయుడిగానూ కాకుండా తన స్వయం కృషితో ఎదిగిన నాయకుడని, జాతీయ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయటంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి రామానాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ గారి మనవడుగా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడిగా, బాలయ్య బాబు గారి అల్లుడిగా మాత్రమే కాకుండా తన స్వయం కృషితో రాజకీయాల్లో రాణిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తెలిసినటువంటి యువ స్ఫూర్తిగా 60 రోజుల్లో కోటి సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకి అందించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మనందరం కూడా చూస్తున్నాం, ఒక విద్యాశాఖ మంత్రిగా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, 1 క్లాస్ 1 టీచర్, ఈ రకంగా మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడమే కాదు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో దాన్ని అమలుపరిచేటువంటి విధంగా ఈ 20 నెలల్లోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ బాబు గారి యొక్క కృషిని కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కమిటీ చైర్మన్గా, ఎందుకంటే ఆ రోజు 82లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. మళ్ళీ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వినూత్నమైనటువంటి ప్రజా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద ఎత్తున యువత అంతా కూడా రెండవసారి తెలుగుదేశం పార్టీకి రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ మూడవసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలన ఉన్నటువంటి రోజుల్లో నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రలో మళ్ళీ పెద్ద ఎత్తున యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీకి మూడవసారి రిక్రూట్ అవడం ద్వారా రేపు మళ్ళీ 20-30 సంవత్సరాల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా ఈ రాష్ట్రంలో కానీ జాతీయంలో కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో నారా లోకేష్ బాబు గారి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను మాకందరికీ కూడా ఎంతో ఉపయోగపడతాయని మీ ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తూ రోజుకు 2.10 లక్షల మందికి ఆసరాగా నిలుస్తున్న అన్న క్యాంటీన్ల కోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీని కేటాయిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వం రాజకీయ కక్షతో అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టకొట్టిందని, అటువంటి గొడ్డలి పార్టీకి రాజకీయ అర్హత లేదని సీఎం ఘాటుగా విమర్శించారు. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం నుంచి నేటి అన్న క్యాంటీన్ల వరకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదల సంక్షేమమేనని గుర్తు చేశారు. కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని నమ్ముతారని, పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తన రాజకీయం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఆయన గ్రామీణ అన్నా క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. స్వయంగా 5 రూపాయల టోకెన్ తీసుకున్న ముఖ్యమంత్రి అక్కడికి వచ్చిన కార్మికులు, కూలీలకు భోజనం వడ్డించి వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఆహారం రుచి, నాణ్యత మరియు పరిసరాల శుభ్రతపై లబ్ధిదారులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన 2 కిలోల బియ్యం పథకం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం పేదల సంక్షేమమేనని గుర్తు చేశారు. నేటి నుంచి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 62 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చామని, దీనితో రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరిందన్నారు. త్వరలోనే మరో 5 క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తున్న అక్షయ్ పాత్ర ఫౌండేషన్ సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. గణాంకాలను వివరిస్తూ ప్రస్తుతం రోజుకి సగటున 2.1 లక్ష మంది ఈ క్యాంటీన్ల ద్వారా భోజనం చేస్తున్నారని, దీనికోసం ప్రభుత్వం రోజుకి 54 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని తెలియజేశారు. కేవలం గత 21 నెలల్లోనే 243 కోట్ల సబ్సిడీతో 8.8 కోట్ల భోజనాలు అందించినట్లు వెల్లడించారు. ఒక్కో క్యాంటీన్ నిర్వహణకు రోజుకి సుమారు 26,250 రూపాయలు ఖర్చవుతున్నా పేదలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకుందని పేర్కొన్నారు. గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టగొట్టిందని, చివరకు స్వచ్ఛందంగా అన్నదానం చేసే వారిపై దాడులు చేసి ఆహారంలో మట్టిపోయటం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత నడుమ హుండీలు లెక్కింపు జరిగింది. ఈరోజు రికార్డు స్థాయిలో 420 గ్రాముల బంగారం కానుకల రూపంలో భక్తులు హుండీలో సమర్పించి ఉన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు జరిగింది. మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. ఆలయ ఈవో, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పారదర్శకత కోసం లెక్కింపు అంతా సీసీటీవీ నిఘా మరియు కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగిందని ఆలయ అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో 420 గ్రాముల బంగారం కానుకల రూపంలో భక్తులు హుండీలో సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల సమగ్ర అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ మరియు ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ కేంద్రాలకు సుమారు 300 నూతన కంప్యూటర్లను కేటాయించడం ద్వారా మైనార్టీ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు ప్రారంభించిందన్నారు. మైనార్టీల సంక్షేమం, విద్యా అభివృద్ధి మరియు సాంకేతిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధి మరియు సాంకేతిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్పీర్ మరియు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ నిర్ణయం ద్వారా ఉర్దూ అకాడమీ కేంద్రాలు మరింత సాంకేతికంగా బలోపేతమవుతాయని, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు మరియు ఆధునిక విద్యా అవకాశాలను పొందగలరని తెలియజేశారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మైనారిటీ యువతకు సమాన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత 20 సంవత్సరాల నుంచి దాదాపు ఏదైతే ఉర్దూ అకాడమీకి చెందినటువంటి 36 కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయో అక్కడ కంప్యూటర్ సెంటర్లు అని చెప్పేసి ఉన్నా కూడా కానీ అక్కడ ఎటువంటి కంప్యూటర్ శిక్షణ కానివ్వండి లేకపోతే కంప్యూటర్లు కానీ లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం, ఉర్దూ భాషాభివృద్ధి కోసం, ఉర్దూ భాషని రెండో అధికార భాష చేసింది కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున ఈ ఉర్దూ భాషలో విద్యార్థులు ఎవరైతే మైనార్టీ విద్యార్థులు ఉన్నారో వారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఏదైతే సెకండ్ జనరేషన్ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి మనం దేని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఇటువంటివన్నీ కూడాను మైనార్టీ వర్గాలకి దగ్గర చేయాలని చెప్పేసి దాదాపు 3 కోట్ల రూపాయలు బడ్జెట్ మనకి శాంక్షన్ చేసి ఆ నిధుల్ని కూడాను విడుదల చేయడం జరిగింది. నిధులు విడుదల చేసి దాదాపు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లో ఇప్పుడు ఒక 250 to 300 కంప్యూటర్స్ ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ అన్ని సెంటర్స్ కూడాను అవైలబుల్ కాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా, అదేవిధంగా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గారి తరఫు నుంచి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం తరఫు నుంచి, అదేవిధంగా ఉర్దూ భాషాభిమానుల తరఫు నుంచి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా 215 కంప్యూటర్లను ఈ ఉర్దూ అకాడమీకి మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఈ కంప్యూటర్లు అన్నీ కూడా హై ఎండ్ మోడల్ కంప్యూటర్స్, దాని ద్వారా కంప్యూటింగ్, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, జావా, పైథాన్, సైబర్ నెట్వర్కింగ్, ఆ తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ ఇట్లాంటి అత్యాధునికమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ను జిల్లాల్లోని కంప్యూటర్ సెంటర్ల ద్వారా తర్ఫీదునివ్వడం జరుగుతుంది. తద్వారా యువతీ యువకులు అంటే ఉచితంగా ఆ కంప్యూటర్ల ద్వారా శిక్షణ పొంది మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ ఇతరత్ర స్వతంత్రంగా ఎదగడానికి కానీ ఈ కంప్యూటర్ సెంటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి. ముఖ్యంగా
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎంపికైన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు నిర్వహించారు. లోకేష్ నియామకం పార్టీకి కొత్త శక్తిని ఇస్తుందని, ఆయన యువ నాయకత్వంలో టీడీపీ సరికొత్త ఉత్సాహంతో 2029 ఎన్నికల లక్ష్యంగా ముందుకు సాగుతుందని పలువురు ముఖ్య నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమితులవడాన్ని హర్షిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి జై లోకేష్, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం పార్టీకి కొత్త జవజీవాలను ఇస్తుందని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. యువతను ప్రోత్సహించడంలో లోకేష్ శైలి పార్టీకి అదనపు బలాన్ని ఇస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు ద్వారా పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నాలెడ్జి సెంటర్ చైర్మన్ గురజాల మల్యాద్రి అన్నారు. లోకేష్ దూరదృష్టి, పనితీరు 2029 ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడానికి మైలురాయిగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఆయన చూపిన చొరవ పార్టీ శ్రేణులను ఎంతగానో ఆకట్టుకుందని నాయకులు కొనియాడారు. పార్టీ కార్యాలయం వెలుపల కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉత్సాహంగా వేడుకలు జరిపారు. వర్కింగ్ ప్రెసిడెంట్, పూర్తి కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షులు కావాలని చెప్పి అప్పుడు లోకేష్ బాబు గారిని దానికి నియమించడం జరిగింది. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున యువత చేతిలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడానికి ఆయన అన్యాయపదంగా దాన్ని సూచించడం జరుగుతుంది. అందుకే ఈ రోజున గౌరవ లోకేష్ బాబు గారు ఎవరైతే కార్యకర్తల గుండెల్లో పూర్తిగా పటిష్టమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారో, మొట్టమొదటిసారిగా భారతదేశంలో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెట్టిన ఘనత ఈనాటి మన ఈ కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నేను స్వాగతిస్తున్నా. అందరూ స్వాగతిస్తున్నారు. ఈ రోజున వీధిన వాడ రాష్ట్రం అంతా కూడా లోకేష్ బాబు గారికి జేజేలు పలుకుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో విజయవాడ నారాయణ ఈసీఏసీ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో పాటు 467 మార్కులతో స్టేట్ 3rd ర్యాంకు సాధించి ఘన విజయం నమోదు చేశారు. క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి 87% మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించేలా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ విజయం పట్ల 466, 465 మార్కులు సాధించిన గ్రీష్మ, గాయత్రి, మేఘన తదితర విద్యార్థులు తమ అధ్యాపకులకు మరియు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయవాడలోని నారాయణ ఈసీఏసీ శారదా భవన్ క్యాంపస్ అద్భుత విజయాలను నమోదు చేసింది. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ విద్యార్థిని 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ 3rd ర్యాంక్ దక్కించుకుందని వెల్లడించారు. ఇతర కార్పొరేట్ కళాశాలలతో పోలిస్తే డే స్కాలర్స్ విభాగంలో తమ విద్యార్థులే మొదటి స్థానంలో నిలిచారని, గత 3 ఏళ్లుగా వరుసగా 100% ఉత్తీర్ణత సాధిస్తూ తమ బ్రాంచ్ రికార్డు సృష్టిస్తోందని ఆయన గర్వంగా ప్రకటించారు. ముఖ్యంగా తమ క్యాంపస్లోని 87% మంది విద్యార్థులు 400 కంటే ఎక్కువ మార్కులు సాధించడం కృష్ణా జిల్లాలోనే ఒక రికార్డ్ అని పేర్కొన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను సైతం సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు. ఈ విజయోత్సవంలో విద్యార్థులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. స్టేట్ ర్యాంకర్ తన విజయానికి సహకరించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపగా గ్రీష్మ మరియు మేఘన తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాల యాజమాన్యం అందించిన ప్రోత్సాహం మరియు క్రమశిక్షణే తమను ఈ స్థాయికి చేర్చాయని విద్యార్థులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఐటి మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా ఇదే తరహా ఫలితాలను సాధిస్తామని ప్రిన్సిపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలలో జూనియర్ ఇంటర్ కానీ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కానీ నారాయణ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా గణనీయమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఈ ఫలితాలతో కూడా
విజయవాడ కృష్ణా జిల్లా డే స్కాలర్స్లో ఎస్పెషలీ ఈనాడు ఏసీ క్యాంపస్ నందు ఆహ్లాదకరమైన వాతావరణంతో విద్యార్థులకి విద్యను అభ్యసించజేసినటువంటి పరిస్థితులకు తల్లిదండ్రులు తోడ్పాటు చేసినందుకు, వాళ్ళకి సరైనటువంటి విద్యాబోధన అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీళ్ళు చేసినటువంటి వర్క్కి ఈరోజు ఫలితాలే సాక్ష్యభూతాలుగా నిలుస్తాయి. దానికి 477 మార్కులకు గాను 467 మార్కులు సాధించి కృష్ణా జిల్లా డే స్కాలర్లో అత్యధిక మార్కు సాధించినటువంటి విద్యార్థిగా నిలబడడం జరిగింది. అదేవిధంగా స్టేట్లో 3rd ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల్లో 340 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతుంటే 340 మంది విద్యార్థుల్లో 87% ఆఫ్ స్టూడెంట్స్కి 470 మార్కులకు గాను 400 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా 30% ఆఫ్ స్టూడెంట్స్కి 460 మార్క్స్ అండ్ అబోవ్ రావడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధింపజేసినటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి వర్క్ చేసినటువంటి అధ్యాపకులకి, అధ్యాపకేతర బృందానికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇటువంటి ఫలితాలు ఒక్క స్టూడెంట్ సాధిస్తే అది విద్యార్థి గొప్పదనం, ఇద్దరు సాధిస్తే అది టీచర్ల గొప్పదనం. అదే ఇక్కడ 87% ఆఫ్ స్టూడెంట్స్ ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించడానికి అది కేవలం నారాయణ విద్యా సంస్థల యొక్క షెడ్యూల్ యొక్క ప్లానింగు. ఇంటర్మీడియట్ ఫలితాలలో నారాయణ ఈసీఏసీ క్యాంపస్ శారదా భవన్ 100% పాస్ పర్సంటేజ్తో 467 మార్క్స్ అంటే స్టేట్ 3rd మార్క్ని కైవసం చేసుకుంది. అట్లాగే డే స్కాలర్స్లో ఫస్ట్ ర్యాంక్ అంటే బోత్ మిగతా కార్పొరేట్ కాలేజెస్లో కంపేర్ చేసుకున్నా కూడా ఫస్ట్ ర్యాంక్ డే స్కాలర్స్లో. గత 3 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్గా 100% పాస్ పర్సంటేజ్ ఇస్తూ 2 సార్లు స్టేట్ ఫస్ట్ మార్క్ ఇచ్చున్నాం ఈ బ్రాంచ్ నుంచి. ఇప్పుడు స్టేట్ 3rd మార్క్ ఇచ్చున్నాం. సో ఇంతకుముందు మా డీన్ సార్ చెప్పినట్టు, కోర్ డీన్ శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పినట్టు 87% ఆఫ్ స్టూడెంట్స్ 400 అబోవ్. నాకు తెలిసి ఏ కార్పొరేట్ కాలేజీలో కానీ ఏ కాలేజీలో కూడా కృష్ణా డిస్టిక్లో ఎక్కడా ఉండరు. సో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. Grateful to achieve 467 marks out of 470, and I would like to thank our teachers and our parents and my friends. Thank you. So this is Grishma and I scored 466 out of 470. I'm very thankful to every teacher, and I'm very grateful to my principal for his coordination, and that's it. I was very thankful to all of my staff, all of my teachers and everyone. This is Gayatri. I have scored 466 marks out of 470. First of all, I am being very happy and blessed to have experienced teachers like them. Thank you for everyone who have supported me along the way. Thank you. This is Meghna. I scored 465 out of 470. I am deeply honored to get this opportunity, and I am thankful to the management. Thank you. వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వెంకట సత్యనారాయణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బుచ్చిబాబు సమక్షంలో వెంకట సత్యనారాయణ కేక్ కట్ చేయగా పార్టీ శ్రేణులు మరియు అభిమానుల కోలాహలం మధ్య వేడుకలు కొనసాగాయి. అనంతరం కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ పార్టీ బలోపేతానికి వెంకట సత్యనారాయణ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. నెహ్రూ గారికి అత్యంత సన్నిహితుడు, మా అందరికీ తమ్ముడు లాంటాడు. ఈ రోజున ఆయన ఇక్కడ ఈ ప్రజల సమక్షంలో చేసుకునే సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన 4 సార్లు కార్పొరేటర్ గెలిచారు, ఒకసారి డిప్యూటీ మేయర్ చేశారు, ఫ్లోర్ లీడర్గా చేశారు. ఘనత ఉంది సీనియర్గా ఆయనకి. కాబట్టి మరి 100 సంవత్సరాలు మొత్తం పూర్తి చేసుకుని ఆయన చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.